నియంత్రిత పోగడలతో ఏదైతుందో ఆధిపత్యం అరాచకం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన జగిత్యాల పెట్టి అదే నిన్న టీఆర్ఎస్ పోతాడు చుట్టమవుతాడు, కాంగ్రెస్ పోతాడు కుర్చీ ఉండదు, వానికి ఎంట్రీ ఉండదు. నిన్నటి బీఆర్ఎస్ పోతే ఆయన చుట్టమవుతాడు, అని వెల్కమ్ చెప్తారు. అదే కాంగ్రెస్ కార్యకర్త పోతే వానికి ఎంట్రీ ఉండదు. కనీసం ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దే, ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దు అని చెప్పంటున్నాను నేను. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలు చూసింది మీరు. గాంధీ భవన్ ఐ డోంట్ నో, అరే నేను షాక్ అయిపోయినా. మీరు ఎమ్మెల్యే గారితో ఏదైనా మాట్లాడదలుచుకుంటే సరే మంత్రి గారు ఇంటికి పిలిచి మాట్లాడతారు, ఇంకెక్కడ పిలిచి మాట్లాడతారు. డైరెక్ట్ గాంధీ భవన్గా పిలిచి ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ స్పీకర్ గారి దగ్గర ఏదైతుందో ఆయన యాంటీ డిఫెక్షన్ అది లా ఏదైతుందో ఆడ తీర్పుకున్నది. వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇదొక జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి. ఒకవైపు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదిస్తుందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, 10th షెడ్యూల్, 5 న్యాయ్ నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్ఫరెన్సియా దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్. అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ దట్ సికింద్రాబాద్ సీట్. చేవలాడో రంజిత్ రెడ్డి, అక్కడ ముందు సునీతారెడ్డి, పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే. ఆయన కాదనేది ఎత్తుందో ఇంకొని పట్టుకొచ్చిండు రంజిత్ రెడ్డి అని చెప్పని, ఎక్స్ఎంపీ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఓడిపోయింది. వి లాస్ట్ మహబూబ్ నగర్, వి లాస్ట్ చేవెళ్ళ, వి లాస్ట్ సికింద్రాబాద్. అంటే ఇవాళ ఇప్పటికే నేను మొన్న మిత్రులు అడిగితే సరే నాకు పార్టీ ఉదాహరణ నాకు లేదే, నాకు ఈ వయసు లోపల ఇంకా బయట పోయి ఇంకేం నేనేం చేస్తా. ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి లక్ష్యం కదా, వాళ్ళ అభివృద్ధి కాంక్షపరుడు కదా.
వాళ్ళు సీఎం గారితో అభివృద్ధి కూడా కలిసిపోయారని చేయమని చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు పక్కన పెట్టానని చెప్పింది నేను పత్రిక ముఖంగా చెప్పాను. Let them not interfere in the internal affairs of Congress party. వచ్చిన మహేష్ గౌడ్ గారి దగ్గరికి ఏం పరిష్కారం? కలిసి ప్రయాణం చేద్దాం, నువ్వు పోవద్దు, ఓపిక పట్టు, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చిన, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చింది నేను, నా ఓపిక కూడా 20 మాసాలు అవుతానే. నా తోటోడు కుటుంబ సభ్యుడు నడి బజార్లో ఏదైతుందో హత్య కవింపబడితే ఓపిక పడతానే? ఇరవై మాసాలు ఏదైతుందో నన్ను అన్నిట్లో కించపరుస్తూ నా తోటి సోదరులు కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి? నేను అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చినాక మొన్నటి దాకా ఏదైతుందో ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది అన్న ఒక అభిప్రాయం ఉండేనే మున్సిపల్ ఎన్నికల దాకా. సరే పార్టీ అయినా మనకు ఉన్నది తోడు అనుకున్నా నేను. మున్సిపల్ ఎన్నికల దాకా ఏదైతుందో ఇలా ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు, పార్టీ మనకు తోడుంది అనుకున్నా. ఇప్పుడు పార్టీ కూడా ఆమె చెత్త అయింది. ఇప్పుడు పార్టీ కూడా ఆమె చెత్త అయింది.